వెల్కమ్ టు సిఎన్ రెడ్డి అకాడమీ ఆన్లైన్ క్లాసెస్. నేను మీ చల్లా నరసింహారెడ్డి, ఫ్యాకల్టీ ఆఫ్ జీకే, కరెంట్ అఫైర్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్. ఈరోజు మనం దేని గురించి డిస్కషన్ చేస్తున్నాం అంటే 2021 సంవత్సరానికి సంబంధించినటువంటి పద్మ అవార్డ్స్ గురించి డిస్కషన్ చేస్తున్నాం. మరి పద్మ అవార్డ్స్కు సంబంధించి మనం క్లారిటీతో డెప్త్గా అనాలిసిస్ చేయాలంటే మనకు ఒక విషయంపై ప్రాథమిక పరిజ్ఞానం ఉండాలి. అది ఏ విషయంపై అంటే పౌర పురస్కారాలపై మనకు ప్రాథమిక పరిజ్ఞానం ఉండాలి. పౌర పురస్కారాలపై మనకు ప్రాథమిక పరిజ్ఞానం ఉండాలి. మరి పౌర పురస్కారాలను మనం ఇంగ్లీష్లో ఏమంటామనంటే సివిలియన్ అవార్డ్స్ అంటామండి. సివిలియన్ అవార్డ్స్ అంటాం. మరి మన దేశంలో మొత్తం పౌర పురస్కారాలు ఎన్ని ఉన్నాయని అంటే 4 పౌర పురస్కారాలు ఉన్నాయి. ఈ 4ంటిని మన భారత ప్రభుత్వం ఏ సంవత్సరంలో ఏర్పాటు చేసింది అంటే 1954వ సంవత్సరంలో ఏర్పాటు చేసింది, ఇన్ 1954. ఒక్కసారి లాజికల్గా ఆలోచించండి. మొత్తం అవార్డ్స్ ఎన్ని అంటే 4. వాటిని ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు అంటే 1954. అంటే రెండింటిలో కామన్గా వచ్చింది 4 and 4. అంటే నీకు పౌర పురస్కారాలు అనగానే 4 అనేటువంటి అంకె గనక గుర్తుంటే నువ్వు డెడ్ ఈజ్గా ఆన్సర్ చేయొచ్చు. ఏర్పాటు చేసింది 1954లో. మొత్తం అవార్డ్స్ ఎన్ని అంటున్నాం అంటే 4 అంటున్నాం. మరి ఈ 4 పౌర పురస్కారాలలో ఒకటి భారతరత్న, సెకండ్ వన్ పద్మ విభూషణ్, థర్డ్ వన్ పద్మభూషణ్, ఫోర్త్ వన్ పద్మశ్రీ. ఈ 4ంటిలో ఈ భారతదేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న, మరి రెండవ అత్యున్నత పౌర పురస్కారం పద్మ విభూషణ్, మూడవది పద్మభూషణ్, 4వది అయితే పద్మశ్రీ అంటాం. ఇంగ్లీష్లో చెప్పాలంటే హైయెస్ట్ సివిలియన్ అవార్డు ఏంటిది అంటే భారతరత్న, సెకండ్ హైయెస్ట్ సివిలియన్ అవార్డు ఏంటిదంటే పద్మ విభూషణ్, థర్డ్ అంటే పద్మభూషణ్, ఫోర్త్ అంటే పద్మశ్రీ అంటున్నాం. పద్మశ్రీ ఒక్కసారి కేర్ఫుల్గా గమనించండి. ఈ 4ంటిలో చిట్ట చివరి 3 అవార్డులలో మనకు కామన్గా ఉన్న పదం ఏంటిదంటే పద్మ పద్మ పద్మ. అందుకే ఈ చిట్ట చివరి 3 అవార్డ్స్ను కలిపి మనం ఆ 3ంటిని ఏ పేరుతో పిలుస్తామన్నానంటే పద్మ అవార్డ్స్ అనే పేరుతో పిలవడం జరుగుతుంది. అంటే వెంటనే మనకి ఇప్పుడు క్లారిటీ వచ్చి ఉండాలి. పద్మ అవార్డ్స్ అనేవి ఏంటివండి? పౌర పురస్కారాలు అన్నట్టు. ఇట భారతదేశానికి చెందినటువంటి పౌర పురస్కారాలను మనం ఏమంటామంటే పద్మ అవార్డ్స్ అంటాం. పద్మ అవార్డ్స్ 3 ఉంటాయి, కానీ ఓవరాల్గా పౌర పురస్కారాలు ఎన్ని ఉంటాయి అంటే 4 ఉంటాయి. మరి పద్మ అవార్డ్స్ని ప్రతి సంవత్సరం ఏ రోజు ప్రకటిస్తారు అంటే భారత గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని, అంటే ఇండియన్ రిపబ్లిక్ డేను పురస్కరించుకొని జనవరి 26న పద్మ అవార్డ్స్ని ప్రకటించడం జరుగుతుంది. మరి జనవరి 26న ప్రకటించినటువంటి పద్మ అవార్డ్స్ని ఎప్పుడు ప్రదానం చేస్తారు అంటే జనవరి 26 తర్వాత భారత రాష్ట్రపతి ప్రదానం చేస్తారు. భారత రాష్ట్రపతి ఏ విధంగా ప్రదానం చేస్తారు అంటే అందరికీ ఒకేసారి కాకుండా వివిధ దఫాలుగా ప్రదానం చేస్తాడు. అంటే కొంతమందికి ఫిబ్రవరిలో ప్రదానం చేయొచ్చు, మరికొంతమందికి మార్చిలో ప్రదానం చేయొచ్చు, అవసరమైతే మరికొంతమందికి ఏప్రిల్లో కూడా ప్రదానం చేయొచ్చు. ఇప్పటి వరకు పౌర పురస్కారాలను ఏ నెలలో ప్రదానం చేయాలి అనేది ఎక్కడ కూడా మనకు స్పష్టత లేదు. సింపుల్గా అయితే గుర్తుంచుకోండి. అనౌన్స్మెంట్ చేసేదేమో జనవరి 26న, కానీ ప్రజెంటేషన్ చేసేది మాత్రం జనవరి 26 తర్వాత ఒకేసారి కాకుండా వివిధ దఫాలలో భారత రాష్ట్రపతి తన వీలును బట్టి ప్రదానం చేయడం జరుగుతుంది. ఫస్ట్ మనం ఏం చేద్దాం నానంటే అసలు పౌర పురస్కారాలకు సంబంధించి ఇటీవలి కాలంలో ఎటువంటి క్వశ్చన్స్ అడుగుతున్నాడో నేను ఫస్ట్ ఎక్స్ప్లెనేషన్ చేసిన తర్వాత ఈ 2021 పద్మ అవార్డ్స్ గురించి మనం డెప్త్గా అనాలిసిస్ చేద్దాం. మీరు గనక ఈ గత 4-5 సంవత్సరాలకు సంబంధించినటువంటి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ కనుక గమనిస్తే మనకు పౌర పురస్కారాలకు సంబంధించి ఒక అద్భుతమైన క్వశ్చన్ అడుగుతున్నాడండి. ఆ అద్భుతమైన క్వశ్చన్ ఏంటిది అంటే పౌర పురస్కారాలను అందుకున్నటువంటి ఎవరైనా ఒక వ్యక్తి పేరు ఇచ్చి అతనికి దక్కని పౌర పురస్కారాన్ని, అతనికి రాని పౌర పురస్కారం గురించి అడుగుతుండడం జరిగింది. గతంలో అసలు ఇటువంటి క్వశ్చన్ ఎన్నడూ లేదండి. ఇప్పటి వరకు ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ హిస్టరీలోనే ఇటువంటి క్వశ్చన్ లేదండి. ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇటీవల జరిగినటువంటి ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఒక క్వశ్చన్ అడిగాడండి. భారత మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాంకి
దక్కని పౌర పురస్కారాన్ని గుర్తించండి. దక్కని అంటే మీనింగ్ ఏంటిదండి? రానటువంటి పౌర పురస్కారాన్ని గుర్తించండి అని క్వశ్చన్ అడిగాడండి. మరి మొత్తం 4 పౌర పురస్కారాలలో కలాం గారికి దక్కనటువంటి పౌర పురస్కారం ఏంటిది అంటే పద్మశ్రీ. ఇంకా పద్మశ్రీ అవార్డు మాత్రం అబ్దుల్ కలాంకి రాలేదు. అంటే అబ్దుల్ కలాంకి మిగతా 3 పౌర పురస్కారాలు వచ్చాయని అర్థం. పద్మభూషణ్ వచ్చింది, పద్మ విభూషణ్ దక్కింది, భారతరత్న అవార్డు కూడా దక్కిందండి. దీనితో పాటు ఇటీవల మనల్ని మరొక క్వశ్చన్ కూడా అడిగాడండి. ప్రపంచంలోనే మాజీ నెంబర్ 1 క్రికెటర్ అయిన సచిన్ టెండూల్కర్కి దక్కని పౌర పురస్కారాన్ని గుర్తించండి అని క్వశ్చన్ అడగడం జరిగింది. మరి 4 పౌర పురస్కారాలలో సచిన్ టెండూల్కర్కి రానటువంటి పౌర పురస్కారం ఏంటిదనంటే పద్మభూషణ్. సచిన్ టెండూల్కర్కి రానటువంటి పౌర పురస్కారం ఏంటిదనంటే పద్మభూషణ్ అవార్డు. అంటే సచిన్ టెండూల్కర్కి ఏ పౌర పురస్కారాలు దక్కాయండి? పద్మశ్రీ దక్కింది, పద్మ విభూషణ్ దక్కింది, భారతరత్న అవార్డు కూడా దక్కింది. ఎగ్జాంపుల్ ఇప్పుడు కరెంట్ అఫైర్స్ కొద్దాం. భవిష్యత్తులో మనం రాయబోయే ఎగ్జామ్లో ఏ క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉన్నది అంటే ప్రపంచ ప్రఖ్యాత గాయకుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యంకి దక్కిన పౌర పురస్కారాలు అనొచ్చు, దక్కని పౌర పురస్కారాలు అనొచ్చు. మరి 2021ని కనుక మనం పరిగణలోకి తీసుకుంటే ఇప్పటి వరకు ఎస్పి బాలసుబ్రహ్మణ్యంకి 3 పౌర పురస్కారాలు దక్కాయి. 2021లో పద్మశ్రీ అవార్డు దక్కింది, 2011లో పద్మభూషణ్ అవార్డు దక్కింది, ఈ సంవత్సరం 2021లో పద్మవిభూషణ్ అవార్డు దక్కింది. ఆ 3 సంవత్సరాలు జాగ్రత్తగా గమనించండి. ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి ఎస్పి బాలసుబ్రహ్మణ్యంకి పౌర పురస్కారం రావడం జరిగింది. 2001లో పద్మశ్రీ, 2021 తర్వాత అంటే ఆఫ్టర్ 10 ఇయర్స్ 2011లో పద్మభూషణ్, మళ్ళీ ఆఫ్టర్ 10 ఇయర్స్ ఇంకా 2021లో పద్మవిభూషణ్ అవార్డు దక్కింది. ఇది ఈ సంవత్సరం ఎక్స్పెక్టెడ్ పెట్టండి. ప్రపంచ ప్రఖ్యాత గాయకుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యంకు దక్కిన పౌర పురస్కారాన్ని గుర్తించండి అంటే పద్మవిభూషణ్ మనకైతే ఎట్లా గుర్తుంటుంది? గతంలో మిగతా 2 కూడా వచ్చాయని అర్థం. అంటే భవిష్యత్తులో మళ్ళీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యంకి ఇవ్వాల్సిన అవార్డు ఇంకా ఏం మిగిలిందంటే ఒక భారతరత్న అవార్డు మాత్రమే మిగిలింది. వీటన్నింటితో పాటు ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ ఉందండి. ఇది కూడా ఈ సంవత్సరం ఎక్స్పెక్టెడ్ బిట్టు. మరి ఈ భారతదేశ చరిత్రలోనే పౌర పురస్కారాలన్నింటిని అందుకున్నటువంటి మొట్టమొదటి వ్యక్తి అండి. ది ఫస్ట్ పర్సన్ అవార్డెడ్ ఆల్ సివిలియన్ అవార్డ్స్ అండి. ఇట్లా పౌర పురస్కారాలన్నింటినీ అందుకున్న ఆ మొట్టమొదటి వ్యక్తి పేరే సత్యజిత్ రే. మీకు అందరికీ తెలుసండి, ప్రపంచ ప్రఖ్యాత సినిమా దర్శకుడు, ప్రధానంగా ఎక్కువగా బెంగాలీ సినిమాలను నిర్మించాడు. అందుకే అతడిని ఏమంటుంటే బెంగాలీ దర్శకుడు అంటాం. అసలు మీరు సత్యజిత్ రేని కనుక మీరు నిశితంగా గమనిస్తే మ్యాక్సిమం అతనికి రానటువంటి అవార్డు అంటూ ఏది లేదండి. మ్యాక్సిమం అవార్డ్స్ అన్నీ వచ్చాయి. 4 పౌర పురస్కారాలు వచ్చాయి. పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్, భారతరత్న అవార్డు వచ్చింది. అంతేకాదండి, మన భారతదేశ అత్యున్నత సినిమా రంగ పురస్కారమైనటువంటి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వచ్చింది. వీటన్నింటికంటే కూడా ప్రపంచంలోనే అత్యున్నత సినిమా రంగ పురస్కారమైనటువంటి ఆస్కార్ అవార్డు కూడా వచ్చిందండి. ఇంకా ఇన్ని గొప్ప లక్షణాలు కలిగినటువంటి సత్యజిత్ రే జన్మించి 2021 మే 2 నాటికి ఎన్ని సంవత్సరాలు పూర్తి అయిందంటే 100 సంవత్సరాలు పూర్తి అయింది, లేదా 100 సంవత్సరాలు పూర్తి కాబోతుంది. అంటే మీకు అందరికి అర్థం కావాల్సింది, ఈ 2021లో సత్యజిత్ రే యొక్క 8వ జయంతిని నిర్వహించబోతున్నాం అంటే శత జయంతిని ఇంగ్లీష్లో చెప్పాలంటే సెంటినరీ బర్త్డే సెలబ్రేషన్స్ అండి. మరి ఆ మహానుభావుడు ఎప్పుడు జన్మించాడంటే 100 సంవత్సరాల క్రితం 1921లో మే 2న జన్మించాడు. ఇది మ్యాక్సిమం ఈ సంవత్సరం ఎక్స్పెక్టెడ్ బిట్. ఎందుకోసం అంటే ఆ మహానుభావుడి యొక్క శత జయంతి ఉత్సవాలను నిర్వహిస్తున్నాం కాబట్టి కంపల్సరీ ఎగ్జామ్లో అడగడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా మీకు అందరికీ అర్థం కావాల్సింది, అన్ని పౌర పురస్కారాలను కనుక మనం లెక్కలోకి తీసుకుంటే ఇంకా ఇటువంటి క్వశ్చన్స్ అడిగేటువంటి అవకాశం ఉంటుంది. మరి ఓన్లీ పద్మ అవార్డ్స్ తీసుకుందాం. మరి ఓన్లీ పద్మ అవార్డ్స్ కనుక తీసుకుంటే ఎటువంటి క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉంటుందో నేను ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నా, జాగ్రత్తగా గమనించండి. ఫస్ట్ అండి, పద్మ అవార్డు అందుకున్నటువంటి పర్సన్ పేరు తెలవాలి మనకు. అందుకే అతడిని ఏమంటామంటే అవార్డు గ్రహీత. సెకండ్
క్లారిటీ. అతనికి ఏ అవార్డు వచ్చిందో అది కూడా తెలవాలి. మరి అతనికి వచ్చింది పద్మ విభూషణ, పద్మభూషణ, పద్మశ్రీన. మూడవది అతనికి ఏ విభాగంలో లేదా ఏ రంగంలో దక్కిందో మనకు తెలవాలండి. దీన్ని ఏమంటుంటే డిసిప్లిన్ అంటాం లేదా ఫీల్డ్ అంటామండి. ఏ డిసిప్లిన్లో లేదా ఏ ఫీల్డ్లో దక్కిందో కూడా తెలవాలి. ఆ తర్వాత అతను ఏ రాష్ట్రానికి చెందినవాడు ఇది కూడా తెలవాలి. అతను ఏ రాష్ట్రానికి చెందినవాడు అది కూడా తెలవాలి. వీటన్నింటికంటే ముఖ్యమైనది అతనికి సంబంధించినటువంటి ఏమైనా ప్రత్యేకతలు ఉంటే ప్రత్యేకతలు కూడా తెలుసుకోవాలి. అంటే నీకు ఫైనల్గా అర్థం కావాల్సింది అవార్డు అందుకున్న పర్సన్ కావాలి, అతనికి దక్కిన అవార్డు కావాలి, అది ఏ విభాగంలో దక్కిందో చూసుకోవాలి, అతను ఏ రాష్ట్రానికి చెందినవాడో చూసుకోవాలి, అతనికి సంబంధించినటువంటి ఏమైనా ఇంపార్టెన్స్ ఉంటే ఇంకో ఇంపార్టెన్స్ కూడా తెలుసుకోవాలి. ఇంకో ఈ యొక్క ఐదింటి పైన పద్మ అవార్డ్స్ రిలేటెడ్గా మనకు క్వశ్చన్స్ ఉంటాయి. అయితే ఇక్కడ అత్యంత ఇంపార్టెన్స్ ఏంటిది అంటే పద్మ అవార్డ్స్ని కొంతమంది వ్యక్తులు తిరస్కరించడం జరుగుతుంది. అంతేకాకుండా మరికొంతమంది వ్యక్తులు త్యజించడం జరుగుతుంది. త్యజించడం అంటే మీనింగ్ ఏంటిదంటే పద్మ అవార్డును తీసుకున్న తర్వాత మళ్ళీ కొన్ని కారణాలతో అతను ఆ అవార్డును వెనక్కి ఇవ్వడం కూడా జరుగుతుంది. జాగ్రత్త గమనించండి. కొంతమంది అసలు కంప్లీట్గా అవార్డే తీసుకోరండి, దాన్ని తిరస్కరించడం అంటాం, రిజెక్టెడ్ అంటాం. కొంతమంది దాన్ని తిరిగి మళ్ళీ వెనక్కి ఇస్తారండి, గివ్ అండ్ బ్యాక్ అంటాం, దాన్ని త్యజించడం అంటాం. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కరెంట్ అఫైర్స్లో మనకు ఒక మహానుభావుడు ఉన్నాడండి. ఇటీవల మన భారతదేశంలో ఒక రాజకీయ నాయకుడు తనకు గతంలో వచ్చినటువంటి పద్మ అవార్డును తిరిగి భారత ప్రభుత్వానికి వెనక్కి ఇచ్చాడు. ఆ మహానుభావుని పేరే ప్రకాష్ సింగ్ బాదల్. మనందరికీ తెలుసండి. బాదల్ అనే పదం వస్తే ఆ బ్యాచ్ మొత్తం పంజాబ్ రాష్ట్రానికి చెందిన వారు. మరి ప్రకాష్ సింగ్ బాదల్ ఎవరన్నానంటే పంజాబ్ రాష్ట్రం యొక్క మాజీ ముఖ్యమంత్రి. ఇతనికి గతంలో ఏ అవార్డు వచ్చిందంటే పద్మ విభూషణ్. మరి అది నాటే జోకండి. విచిత్రం ఏంటంటే అతను ముఖ్యమంత్రి పదవిలో ఉండగానే పద్మ విభూషణ్ అవార్డు వచ్చింది. అది ఏ సంవత్సరం అంటే 2015 వచ్చింది. ఇట్లా 2015లో ముఖ్యమంత్రి పదవిలో ఉన్నప్పుడు తనకు దక్కినటువంటి పద్మ విభూషణ్ అవార్డుని ఇప్పుడు 2020 డిసెంబర్లో తిరిగి వెనక్కి ఇచ్చాడు. దీనికి కారణం మీకు అందరికీ తెలుసు అనుకుంటా. వ్యవసాయ రంగ చట్టాలను వ్యతిరేకిస్తూ అంటే ఇటీవల నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి తీవ్ర వివాదాస్పదమైన వ్యవసాయ రంగ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు ఏదైతే ఉద్యమం చేస్తున్నారో ఆ ఉద్యమానికి మద్దతుగా, ఆ నిరసనకు మద్దతుగా ప్రకాష్ సింగ్ బాదల్ తన అవార్డును వెనక్కి ఇవ్వడం జరిగింది. ఇంకా చెప్పాలంటే తన అవార్డును త్యజించడం జరిగింది. ఈ విధంగా మనకు పద్మ అవార్డ్స్ పైన క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ 2021లో అంటే 2021లో పద్మశ్రీ అవార్డు అందుకున్నటువంటి ముగ్గురు వ్యక్తులను కంపారిజన్ చేస్తే మీకు ఎటువంటి క్వశ్చన్, ఎందుకంటే నేను ఇప్పటివరకు చెప్పాను ఎటువంటి క్వశ్చన్స్ అడుగుతాడని. మరి 2021లో పద్మశ్రీ అవార్డు అందుకున్న ముగ్గురు వ్యక్తులు నేను ఇప్పుడు కంపారిజన్ చేస్తే మీకు ఎటువంటి క్వశ్చన్స్ అడుగుతాడో మీకు ఇప్పుడు ఈజీగా అర్థమవుతుంది. మరి 2021లో పద్మశ్రీ అవార్డు అందుకున్నటువంటి వారిలో లేదా పద్మశ్రీ అవార్డును దక్కించుకున్న వారిలో ఒక ముగ్గురు వ్యక్తులలో ఒక ప్రధానమైన వ్యక్తి పేరు ఏంటినానంటే వీరేందర్ సింగ్ యాదవ్. సెకండ్ పర్సన్ పేరు ఏంటినానంటే అన్షు జామ్సెన్ పా. థర్డ్ పర్సన్ పేరు ఏంటినానంటే మంజమ్మ జగతి. నేను ఎందుకోసం కంపారిజన్ చేస్తున్నా గమనించండి. ఇంతకు ముందు నేను ఏమని చెప్పాను, పద్మ అవార్డ్స్ పైన ఎటువంటి క్వశ్చన్స్ వస్తాయో నీకు అర్థం చేయించే ఉద్దేశంతో ఈ ముగ్గురు నేను కంపారిజన్ చేస్తున్నా. ఫస్ట్ మన అందరికి అర్థం కావాల్సింది ముగ్గురు పేరు తెలవాలి. నెక్స్ట్ వన్, ఈ ముగ్గురికి ఏ అవార్డు వచ్చిందనంటే పద్మశ్రీ. నెక్స్ట్ వన్, మరి వారికి ఏ విభాగంలో దక్కిందో మనకు తెలవాలి. వీరేందర్ సింగ్ యాదవ్కు ఏ విభాగంలో దక్కిందనంటే క్రీడలు, నథింగ్ బట్ స్పోర్ట్స్ అంటున్నాం. మరి అన్షు జామ్సెన్ పాకు ఏ విభాగంలో దక్కిందనంటే క్రీడలు అనే విభాగంలోనే దక్కింది. ఆ క్రీడలలో కూడా మళ్ళీ ఏ ఉప విభాగంలో ఏ సబ్ కేటగిరీలో దక్కిందంటే సాహసం, ఇంగ్లీష్లో అయితే అడ్వెంచర్స్ అంటామండి. మరి మంజమ్మ జగతికి ఏ విభాగంలో దక్కిందనంటే కళలు అనే విభాగంలో దక్కింది. మరి వీరేందర్ సింగ్ యాదవ్ ఏ రాష్ట్రానికి చెందినవాడు అంటే హర్యానా రాష్ట్రానికి చెందినవాడు. అన్షు జామ్సెన్ పా అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి చెందినటువంటి మహిళ. నెక్స్ట్ మంజమ్మ జగతి ఏ రాష్ట్రానికి చెందిన మహిళ అంటే కర్ణాటక రాష్ట్రానికి చెందిన మహిళ. అంటే ముగ్గురి పేర్లు, ముగ్గురి
ఊరికి వచ్చిన అవార్డ్స్ వారికి ఏ విభాగంలో దక్కాయి, నెక్స్ట్ వాళ్ళు ఏ రాష్ట్రానికి చెందిన వాళ్ళు కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ మనం ఏం చేయాలి, ఇప్పుడు ప్రతి వ్యక్తికి సంబంధించినటువంటి ఇంపార్టెన్స్ డిస్కషన్ చేయాలి. ఫస్ట్ ఇందులో ఎవరి గురించి డిస్కషన్ చేద్దాం అంటే వీరేందర్ సింగ్ యాదవ్. వీరేందర్ సింగ్ యాదవ్ అనేటువంటి వ్యక్తి క్రీడా రంగంలో ఏ క్రీడాకారుడు అంటే కుస్తీ క్రీడాకారుడు. ఆ కుస్తీనే మన ఇంగ్లీష్లో అయితే రెజ్లింగ్ అంటాం. కుస్తీ క్రీడలో పాల్గొనేటువంటి క్రీడాకారులను జనరల్గా మనం ఏ పేరుతో పిలుస్తామంటే పహిల్వాన్ అనేటువంటి పేరుతో పిలుస్తామండి. ఇతను మరి మామూలు వ్యక్తి కాదండి, చెవిటి మరియు మూగ కుస్తీ క్రీడాకారుడు అండి. చెవిటి మరి మూగ కుస్తీ క్రీడాకారుడు. ఇంగ్లీష్లో చెప్పాలంటే డెఫ్ అండ్ డంబ్ రెజ్లర్ ప్లేయర్ అంటామండి. డెఫ్ అండ్ డంబ్ రెజ్లర్ అంటున్నాం. మరి చెవిటి మూగ కుస్తీ క్రీడాకారుడు అయినటువంటి వీరేందర్ సింగ్ యాదవ్కి మనకు నిక్ నేమ్ కూడా ఉంది, అతను ఒక మారు పేరు కూడా ఉంది. అతని నిక్ నేమ్ ఏంటిదంటే గోంగా పహిల్వాన్. ఈ పేరు ఎందుకోసం పెట్టారో నీకు హిందీ భాష పైన కనీస పరిజ్ఞానం ఉంటే నీకు అర్థమవుతుంది. పహిల్వాన్ అంటే ఇంత ముందుకే చెప్పాను, కుస్తీ క్రీడాకారుడు. ఇక్కడ గోంగా అంటే మీనింగ్ ఏంటిది నానంటే మూగవాడు. మనకు గోంగా పహిల్వాన్ అనేటువంటిది వీరేందర్ సింగ్ యాదవ్ యొక్క నిక్ నేమ్. అంతేకాకుండా ఈ గోంగా పహిల్వాన్ పేరుతో మనకు గతంలో ఒక డాక్యుమెంటరీ కూడా విడుదల అవ్వడం జరిగింది. డాక్యుమెంటరీ అంటే మీ అందరికీ తెలుసు, పరిశోధనాత్మక చిత్రం. మరి ఇతను మామూలు వ్యక్తి కాదండి, అంతర్జాతీయ స్థాయి గుర్తింపు పొందినటువంటి చెవిటి మరి మూగ కుస్తీ క్రీడాకారుడు. ఇతనికి ఒలింపిక్స్లో కూడా 4 పతకాలు రావడం జరిగింది. అది ఏ ఒలింపిక్స్లోనా అంటే సమ్మర్ డెఫ్ ఒలింపిక్స్లో 4 పతకాలు రావడం జరిగింది. ఆ 4 పతకాలలో ఏకంగా 3 స్వర్ణ పతకాలు గెలుపొందితే ఒక కాంస్య పతకాన్ని గెలుపొందాడు. 3 గోల్డ్ మెడల్స్ అయితే 1 బ్రాంజ్ మెడల్ రావడం జరిగింది. నాటే జోక్ అండి, ఆలోచించండి. వాస్తవానికి మనకు సమ్మర్ ఒలింపిక్స్ అంటే ఏంది, ఇవి సమ్మర్ డెఫ్ ఒలింపిక్స్ అంటున్నాం. జనరల్గా సమ్మర్ ఒలింపిక్స్లో ఒక కాంస్య పతకాన్ని గెలుచుకుంటేనే అతనికి కోట్లాది రూపాయల నగదు బహుమతి ఎక్కడ లేని అడావిడి చేస్తారండి. కానీ ఈ మహానుభావుడు సమ్మర్ డెఫ్ ఒలింపిక్స్లో ఏకంగా 3 స్వర్ణ పతకాలు ఒక కాంస్య పతకాన్ని గెలుపొందినప్పటికీ ఇప్పటి వరకు ఇతనికి గుర్తింపు లేదు. ఇంకో ఇటువంటి వ్యక్తులందరినీ గుర్తిస్తున్నటువంటి ఆ మహానుభావుడే నరేంద్ర మోడీ అండి. మన నరేంద్ర మోడీ యొక్క పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ మాట్లాడితే కనుక నరేంద్ర మోడీకి సంబంధించిన అత్యంత పాజిటివ్ విషయం ఏంటిదంటే చరిత్రలో కనుమరుగైపోతున్నటువంటి మహానుభావులందరినీ గుర్తిస్తున్నటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ. ఏకంగా ఇంకో ఇన్ని మెడల్స్ గెలుచుకున్న వ్యక్తికి అసలు ఆలోచించండి మీరు సింపుల్గా, ఒలింపిక్స్లో 4 పతకాలు గెలుచుకున్న వ్యక్తి పేరు నాకు కూడా తెలియదండి ఇప్పటి వరకు. అంటే మన భారతదేశంలో నిజమైన వ్యక్తుల చరిత్ర మొత్తం కూడా కనుమరుగైపోతుంది. ఇంకా అటువంటి వారందరినీ మన భారతదేశానికి పరిచయం చేస్తున్న వ్యక్తి నరేంద్ర మోడీ. ఇంకా ఇది అండి వీరేందర్ సింగ్ యాదవ్కు సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఎగ్జామ్లో ఏ క్వశ్చన్ అడిగినా నీట్గా ఆన్సర్ చేయండి. మరి సెకండ్ పర్సన్ పేరు అంశు జాన్సెన్పా, పద్మశ్రీ అవార్డు అన్నం. క్రీడారంగంలో అది కూడా సాహసాలలో వచ్చింది. ఆమె అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మహిళ అన్నం. మరి యాక్చువల్ ఈమె ఎవరున్నానంటే ఒక పర్వతారోహకురాలు. ఇంగ్లీష్లో అయితే మౌంటైనీర్ అంటామండి. మనందరికీ తెలుసు పర్వతారోహకురాలు అంటే మీనింగ్ ఏంటిది, ఈ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శిఖరాలను అధిరోహించేటువంటి వ్యక్తి అని అర్థము. ఈమె ఏకంగా ఈ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శిఖరమైన ఎవరెస్ట్ శిఖరాన్ని 5 సార్లు అధిరోహించింది. నేను నాటే జోకండి, 5 సార్లు అధిరోహించింది. అది కూడా ఈ యొక్క 5 సార్లలో కూడా ఒకే సంవత్సరంలో 2 సార్ల చొప్పున 2 సార్లు అధిరోహించిందండి. కన్ఫ్యూజన్ కావద్దండి, ఒకే సంవత్సరంలో 2 సార్ల చొప్పున 2 సార్లు అధిరోహించింది. ఎగ్జాంపుల్ 2011లో ఏకంగా 2 సార్లు అధిరోహించింది. మే 11న, మే 21న. 2017లో కూడా 2 సార్లు అధిరోహించింది. మే 16న, మే 21న. మరి మిగతా సారి ఎప్పుడు అధిరోహించిందంటే 2013లో. ఇట్లా 2011లో 2 సార్లు, 2013లో 1 సారి, 2017లో 2 సార్లు. మొత్తం మీద కలుపుకుంటే ఆమె ఇప్పటికీ ఎవరెస్ట్ శిఖరాన్ని 5 సార్లు అధిరోహించింది. ఎన్నిసార్లు నానంటే 5 సార్లు అధిరోహించింది. మరి ఈమె ఇంపార్టెన్స్ ఏంటి నానంటే ఈ భారతదేశ చరిత్రలోనే అత్యధిక సార్లు ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన మహిళ. అత్యధిక సార్లు ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన మహిళ. అంతేకాకుండా ఈ ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఒకే సీజన్లో 2 సార్లు ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన మహిళ. ఒకసారి 2017 గమనించండి, ఆమె మే 16న మరియు మే 21న, అంటే ఒకే ఇయర్లో ఒకే సీజన్లో 2 సార్లు అధిరోహించింది. ఈ 2 సార్లు అధిరోహించడానికి ఆమెకు పట్టిన టైం ఓన్లీ 5 రోజులు మాత్రమే. అందుకే ఈ ప్రపంచ చరిత్రలోనే
కేవలం 5 రోజుల వ్యవధిలోనే అత్యంత వేగంగా ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించినటువంటి ఆ మహిళ పేరే అన్షు జామ్సెన్పా. మరి ఈమె ఏదో యువకురాలు కాదండి, ఇద్దరు పిల్లలకు తల్లి అయి ఉండి 5 సార్లు ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించినప్పటికీ ఇప్పటి వరకు ఈ భారతదేశ చరిత్రలో ఇంత ఫేమస్ కాలేదంటే ఇటువంటి వ్యక్తిని గుర్తించిన ఘనత కూడా నరేంద్ర మోడీకి దక్కుతుంది. వీళ్ళందరికంటే అత్యంత ప్రధానమైన పర్సన్, థర్డ్ పర్సన్ అండి మంజమ్మ జగతి. ఇంతకుముందుకి చెప్పాను, పద్మశ్రీ అవార్డు వచ్చింది కళలు అనే విభాగంలో కర్ణాటక రాష్ట్రానికి చెందింది. ఆ కర్ణాటక రాష్ట్రంలో కూడా ఈమె ఏ ప్రాంతంలో జన్మించిందనంటే బళ్ళారి అనేటువంటి ప్రాంతంలో జన్మించింది. యాక్చువల్గా మంజమ్మ జగతి ఎవరు నానంటే ఒక జానపద కళాకారిణి, ఫోక్ ఆర్టిస్ట్ అంటే జానపద కళాకారిణి. ఆ జానపదంలో కూడా నృత్య కళాకారిణి. మరి ఈమె ఎటువంటి నృత్య కళాకారిణి అంటే జగతి నృత్య కళాకారిణి, జగతి డ్యాన్సర్ అంటామండి. అంటే నీకు అర్థమై ఉంటుంది, మంజమ్మ జగతిలో అంటే ఆమె పేరులోనే జగతి అనేది దేనిని ఇండికేట్ చేస్తుంది, దేనిని సూచిస్తుంది అని అంటే ఆమె చేసేటువంటి నృత్యాన్ని సూచిస్తుంది. ఆమె చేసేటువంటి నృత్యాన్ని, డ్యాన్స్ను సూచిస్తుంది. మరి జగతి నృత్యం అంటే మీనింగ్ ఏంటిదని అంటే ఎల్లమ్మ హులియమ్మ వంటి దేవతలను ఆరాధిస్తూ, దేవతలను పూజిస్తూ హిజ్రాలు చేసేటువంటి నృత్యం అండి. ఈ నృత్యాన్ని ఓన్లీ హిజ్రాలు మాత్రమే ప్రదర్శించడం జరుగుతుంది. ఆ హిజ్రాలను మనం ఇంగ్లీష్లో ఏమంటాం అంటే ట్రాన్స్జెండర్స్ అంటాం. అంటే ఈ సంవత్సరము కళలు అనే విభాగంలో కర్ణాటక రాష్ట్రం నుండి పద్మశ్రీ అవార్డు దక్కించుకున్న మంజమ్మ జగతి ఎవరు నానంటే శివాజీ అనొచ్చు. వాస్తవానికి గతంలో అతని హీ అండి, తర్వాత షీగా మారాడు కాబట్టి అతను మన హిజ్రా లేకపోతే ట్రాన్స్జెండర్ అంటాం. ఇతనికి రీసెంట్గా కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ఒక పదవి కూడా కట్టబెట్టింది. ఆ పదవి ఏంటిది అంటే కర్ణాటక జానపద అకాడమీ చైర్పర్సన్గా నియమించింది. మరి ఈమె కర్ణాటక జానపద అకాడమీ చైర్పర్సన్గా ఎప్పుడు పదవీ బాధ్యతలు స్వీకరించిందంటే 2019 అక్టోబర్లో. ఇక్కడ ఒక చిన్న క్లారిటీ ఉండాలండి. ఇప్పటి వరకు ఈ స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఇద్దరు ఇజ్రాలకు మాత్రమే, అంటే ఇద్దరు ట్రాన్స్జెండర్స్కు మాత్రమే పద్మశ్రీ అవార్డు దక్కింది. ఇప్పుడు సెకండ్ ఇజ్రా ఎవరంటే మంజమ్మ జగతి. మరి ఈమె కంటే ముందే గతంలో పద్మశ్రీ అవార్డు దక్కించుకున్నటువంటి మొట్టమొదటి ఇజ్రా పేరు ఏంటినానంటే నర్తకి నటరాజ్. మరి నర్తకి నటరాజుకి ఎప్పుడు పద్మశ్రీ అవార్డు దక్కింది నానంటే 2019వ సంవత్సరంలో. నర్తకి నటరాజు ఏ రాష్ట్రం అంటే తమిళనాడులో కూడా ఎక్కడ జన్మించిందంటే మదురైలో జన్మించింది. ఈమెకు కూడా ఏ విభాగంలో పద్మశ్రీ అవార్డు దక్కిందంటే కళలు అనేటువంటి విభాగంలో దక్కింది. ఈమె కూడా ఎవరు బాబు అంటే నృత్యకారిణి. షీ వాజ్ ఆల్సో ఏ డ్యాన్సర్. కానీ ఈమె ఎటువంటి నృత్యకారిణి అంటే శాస్త్రీయ నృత్యకారిణి అండి, క్లాసికల్ డ్యాన్సర్. మరి ఈమె ఏ క్లాసికల్ డ్యాన్సర్ అంటే భరతనాట్య డ్యాన్సర్ అండి. అంటే నీకు వెంటనే క్లారిటీ రండి. ఇప్పుడు ఈ స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఇప్పటి వరకు ఇద్దరు ఇజ్రాలకు మాత్రమే, ఇద్దరు ట్రాన్స్జెండర్స్కు మాత్రమే పద్మశ్రీ అవార్డు దక్కింది. ఫస్ట్ క్లారిటీ. రెండోది, ఆ ఇద్దరికి కూడా రీసెంట్గా దక్కింది. ఒకరికి 2019, మరొకరికి 2021, 2021లో. విచిత్రం, ఇద్దరు కూడా సౌత్ ఇండియా వాళ్ళే. మొదటి వ్యక్తి తమిళనాడు రాష్ట్రం అయితే సెకండ్ పర్సన్ కర్ణాటక రాష్ట్రం. మొదటి వ్యక్తి తమిళనాడులోని మదురైలో జన్మిస్తే నెక్స్ట్ పర్సన్ కర్ణాటకలోని బళ్ళార్లో జన్మించింది. ఇద్దరి మధ్య ఉన్న కంపారిజన్ ఏంటంటే ఇద్దరికి ఒకే విభాగంలో దక్కింది. ఈమెకైనా కళల్లోనే దక్కింది, ఈమెకైనా కళలు అనే విభాగంలోనే దక్కింది. ఈమె కూడా డ్యాన్సరే, కాకపోతే ఈమెనేమో క్లాసికల్ డ్యాన్సర్, ఈమెనేమో ఫోక్ డ్యాన్సర్ అండి. ఈమె శాస్త్రీయ నృత్యకారిణి అయితే ఈమె జానపద నృత్యకారిణి. ఈమెకు సంబంధించిన క్లాసికల్ డ్యాన్స్ పేరు భరతనాట్యం అయితే ఈమెకు సంబంధించిన క్లాసికల్ డ్యాన్స్ జగతి. ఇంతకు మించిన కంపారిజన్ లేదండి. అంటే మీకు అర్థం కావాల్సింది, ఈ విధంగా పద్మశ్రీ అవార్డు అందుకున్నటువంటి వ్యక్తులందరినీ కంపారిజన్ చేయాలి. ఇప్పుడు ఈ యొక్క ముగ్గురు వ్యక్తులలో ఖచ్చితంగా మనం బిట్ ఎక్స్పెక్టేషన్ చేయొచ్చు. ఒక మహానుభావుని పేరు వీరేందర్ సింగ్ యాదవ్, సెకండ్ పర్సన్ పేరు అన్షు జామ్సెన్పా, నెక్స్ట్ పర్సన్ పేరు ఏంటంటే మంజమ్మ జగతి. దీని తర్వాత నెక్స్ట్ మరి మనం ఎక్కడికి వెళ్దాం నానంటే జనరల్గా పద్మ అవార్డ్స్కు సంబంధించి మనకు అత్యంత ఇంపార్టెన్స్ ఏంటిది నానంటే ఎవరికి ఏ విభాగంలో లేదా ఎవరికి ఏ రంగంలో ప్రదానం చేస్తున్నాడో ఎగ్జామ్లో క్వశ్చన్స్ అడుగుతాడు. అందుకే ఇప్పుడు మనం ఏం చేస్తామంటే అసలు పద్మ అవార్డ్స్ని ప్రదానం చేసేటువంటి విభాగాలు లేదా రంగాలు ఎన్ని ఉన్నాయో డిస్కషన్
డిస్కషన్ చేద్దాం. ఎన్ని ఉన్నాయో డిస్కషన్ చేయడంతో పాటు ఎగ్జాంపుల్ కూడా తీసుకుందామండి. ఇక్కడ ఏ అవార్డుని ఎగ్జాంపుల్ తీసుకుందామంటే పద్మ అవార్డులో పద్మ విభూషణ్ అనేటువంటి అవార్డును మనం ఎగ్జాంపుల్గా తీసుకొని అసలు ఈ పద్మ అవార్డ్స్ని ఎన్ని రంగాలలో ప్రదానం చేస్తారో మనం ఇక్కడ డిస్కషన్ చేద్దాం. ఫస్ట్ మీకు అందరికీ అర్థం కావాల్సింది ఈ 2021లో 2021లో మొత్తం 7గురికి పద్మ విభూషణ్ అవార్డు దక్కడం జరిగింది. ఇందులో ఫస్ట్ వివిధ రంగాలు తీసుకుందామండి. పద్మ అవార్డ్స్ ప్రదానం చేసే రంగాలలో అత్యంత ప్రధానమైన రంగం కళలు. కళలు అంటే ఇంగ్లీష్లో అయితే ఆర్ట్స్ అంటామండి. మరి కళలు అనేటువంటి ఈ విభాగంలో అనేక ఉపవిభాగాలు ఉంటాయండి, సబ్ కేటగిరీస్ ఉంటాయి. అందులో ప్రధానమైనది సంగీతము, నెక్స్ట్ వన్ నృత్యము, నెక్స్ట్ వన్ నాటకము, నెక్స్ట్ వన్ గేయాలు అండి. గేయాలు అంటే నథింగ్ మీనింగ్ లిరిక్స్ అంటాం. పెయింటింగ్ అంటే చిత్రకళ, శిల్పము అంటే స్కల్ప్చర్ అంటే మనకు అర్థం కావాల్సింది ఇంకో ఈ రంగాలకు చెందినటువంటి ఎవరెవరైతే వ్యక్తులు మన మైండ్లో ఉంటారో వాళ్ళందరికీ ఏ విభాగంలో లేదా ఏ రంగంలో పద్మ అవార్డు దక్కిందంటే కళలు. మరి ఈ 2021లో కళలో అనేటువంటి ఈ రంగంలో లేదా ఈ విభాగంలో ఎందరికి పద్మ విభూషణ్ అవార్డు దక్కిందనంటే ఇద్దరికి పద్మ విభూషణ్ అవార్డు దక్కింది. ఆ ఇద్దరిలో ఒక మహానుభావుడు ఒడిషా రాష్ట్రానికి చెందిన వ్యక్తి. అతను కూడా ప్రపంచ ప్రఖ్యాత శిల్పి అండి. వరల్డ్ ఫేమస్ స్కల్ప్టర్ అంటాం. మరి ఆ మహానుభావుని పేరు సుదర్శన్ సాహు. ఇతను ఎక్కడ జన్మించాడు అంటే ఒడిషాలోని పూరి అనే జిల్లాలో జన్మించాడు. ఆ మహానుభావుని పేరే సుదర్శన్ సాహు. రెండో వ్యక్తి అండి మరి తమిళనాడు రాష్ట్రం నుండి ఈ సంవత్సరం కళలు అనే విభాగంలో పద్మ విభూషణ్ అవార్డును దక్కించుకున్నటువంటి సెకండ్ పర్సన్ పేరు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం. ఇతను జన్మించింది మాత్రం ఆంధ్రప్రదేశ్లోని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా. జన్మించింది ఏమో ఆంధ్రప్రదేశ్లోని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా. కానీ అతడికి ఈ సంవత్సరం పద్మ విభూషణ్ అవార్డు ఇచ్చింది ఏ రాష్ట్రం కింద ఇచ్చారంటే తమిళనాడు రాష్ట్రం కింద. మనందరికీ తెలుసండి ఇక్కడ ఎస్పి అంటే పూర్తి పేరు శ్రీపతి పండితారాధ్యుల. ఇక ఎస్పి బాలసుబ్రహ్మణ్యం యొక్క పూర్తి పేరు శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం. మరి ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లాలో జన్మించిన ఇతను 2020 సెప్టెంబర్ 25న అనారోగ్యంతో చెన్నై లేదా మద్రాసులో మరణించడం జరిగింది. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గురించి నేను తెలుగు జాతి అవార్డుల దగ్గర అంటే ఏంది పద్మ అవార్డ్స్ అందుకున్నటువంటి తెలుగు జాతి వ్యక్తుల దగ్గర నేను డీప్ అనాలిసిస్ చేస్తా. ఈ విధంగా నీకు అర్థం కావాల్సింది పద్మ అవార్డ్స్ అనగానే ప్రధానమైన రంగం ఏంటిదంటే కళలు లేదా ఆర్ట్స్. అందులో ఈ సంవత్సరం పద్మ విభూషణ్ అవార్డు ఇద్దరికి వచ్చింది. ఒకటి ఒడిషా రాష్ట్రం, రెండు తమిళనాడు రాష్ట్రం. ఒడిషా అంటే సుదర్శన్ సాహు, తమిళనాడు అంటే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం. నేను మీకు ఇక్కడ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం యొక్క గొప్పతనం చెప్తా, జాగ్రత్తగా గమనించండి. ఎందుకోసం అంటే పోటీ పరీక్షకు ప్రిపేర్ అయ్యేటువంటి ప్రతి వ్యక్తి ఎవ్రీడే కనీసం 1 గంట పాటు దేన్ని వినాలంటే సంగీతాన్ని ఎంజాయ్ చేయాలండి. ఎవరైతే సంగీతాన్ని ఎంజాయ్ చేస్తారో మన కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఖచ్చితంగా సక్సెస్ కావడం జరుగుతుంది. వాస్తవానికి సంగీతాన్ని మనం ఇంగ్లీష్లో ఏమంటున్నామంటే మ్యూజిక్ అంటాం. ఒకసారి నేను బోర్డు మీద రాసినటువంటి ఆ పదాన్ని గమనించండి. ఎం అనేది ఒక కలర్లో రాశాను, యు అనేది మరొక కలర్లో రాశాను, ఎండింగ్లో ఎస్ఐసి సిక్ అనేది మాత్రం మళ్ళీ డిఫరెంట్ కలర్లో రాశాను. ఇది ఎందుకంటే మీకు మ్యూజిక్ యొక్క ఇంపార్టెన్స్ అర్థం కావాలండి. సంగీతంలో మ్యూజిక్లో ఎం అనేది దేనిని సూచిస్తుంది అంటే మెలోడీని సూచిస్తుంది. ఒక్కసారి నువ్వు గమనించి, ఇప్పుడు మ్యూజిక్లో ఎం అంటే మెలోడీ అన్నాం. ఒకవేళ మ్యూజిక్లో గనక ఎం అనే మెలోడీ గనక లేకపోతే మిగిలిన ఏదండి యూ సిక్ అంటే మనందరం అనారోగ్యానికి గురవుతాం. అంటే ఇప్పుడు నీకు అర్థమవుతుంది మన జీవితం హ్యాపీగా ఉండాలంటే సంగీతం అనేది తప్పనిసరి, ఆ మ్యూజిక్లో కూడా మెలోడీ తప్పనిసరి. ఈరోజు ఈ భారతదేశంలో గత 15-20 సంవత్సరాల నుండి మెలోడీ సాంగ్స్ అనగానే మనకు గుర్తుకొచ్చేటువంటి మహానుభావులు ఒకరు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం అయితే సెకండ్ పర్సన్ పేరు శ్రేయా ఘోషల్. అందుకే కాంపిటేటివ్ ఎగ్జామ్కు ప్రిపేర్ అయ్యే ప్రతి వ్యక్తి ఖచ్చితంగా ఎవ్రీడే మినిమం ఒక 1 అవర్ మ్యూజిక్ని ఎంజాయ్ చేయాలి. ఆ మ్యూజిక్లో కూడా ఏంటిదంటే మెలోడీ సాంగ్స్ని ఎంజాయ్ చేయాలి. నువ్వు మెలోడీ కాకుండా నువ్వు వేరే సాంగ్స్ కనుక ఎంజాయ్ చేస్తావు నువ్వు ఏమవుతావు అంటే అనారోగ్యానికి గురవుతావు. అందుకే మ్యూజిక్లో ఎం అనేటువంటి లెటర్ కనుక లేకపోతే నీ యొక్క జీవితం ఏంటిదంటే యూ సిక్ అని అర్థం. ఏంటిదానంటే యూ సిక్ అని అర్థం. మనందరికీ అర్థం కావాల్సింది. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. అసలు నా జీవితాన్ని కూడా మార్చింది కూడా మ్యూజికే. నేను ఎప్పుడు ఇబ్బందులలో ఉన్నా, ఎప్పుడు ఎక్కువగా స్ట్రెస్లో ఉన్నా కూడా నేను ఓన్లీ మ్యూజిక్ని ఎంజాయ్ చేస్తాను. ఇంకా చెప్పాలంటే అసలు ఈరోజు నా జీవితంలో నేను ఏదో కావాలనుకుని నేను ఇప్పుడు మరొక ఫీల్డ్కి వచ్చాను. సరే అల్టిమేట్గా నేను మాత్రం ఈ రాష్ట్రంలో ఒక మంచి గుర్తింపును సాధించుకున్నా. దీనికి ప్రధానమైన కారణం ఎవరంటే నాకు ఆదర్శం ఇద్దరండి. ఒకటి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, సెకండ్ పర్సన్ పేరు సచిన్ టెండూల్కర్. ఎందుకోసం అంటే 24 సంవత్సరాల పాటు
24 ఇయర్స్ అండి. 24 సంవత్సరాల పాటు క్రీడా రంగంలో ఉండి తన జీవితంలో ఒకటి కూడా మచ్చలేనటువంటి ఏకైక వ్యక్తి అంటే సచిన్ టెండూల్కర్. ఇప్పటి వరకు సచిన్ టెండూల్కర్ పైన ఒక్క బ్యాడ్ రిమార్క్ కూడా లేదండి, ఒక్కటి కూడా లేదు. అందుకే ఇంకో ఇటువంటి వ్యక్తులు మనం ఆదర్శంగా తీసుకోవాలి. ఇట్లా పద్మ అవార్డ్స్ ప్రదానం చేసే రంగాలలో ఒక రంగం కళలు అయిపోయింది. నెక్స్ట్ రంగం ఏంటిది అంటే మరి సాహిత్యము, విద్య మరియు జర్నలిజం, ఈ మూడింటిని కలిపి ఒకే రంగం కింద ట్రీట్ చేస్తారండి. లిటరేచర్, ఎడ్యుకేషన్ అండ్ జర్నలిజం. మరి ఈ సంవత్సరం ఈ మూడింటిలో ఎవరికి కూడా పద్మ విభూషణ్ అవార్డు రాలేదు. మిగతా వచ్చాయండి, పద్మభూషణ్, పద్మశ్రీ, కానీ పద్మ విభూషణ్ మాత్రం ఎవరికి రాలేదు. నెక్స్ట్ రంగం అండి క్రీడలు మరియు సాహసాలు, స్పోర్ట్స్ అండ్ అడ్వెంచర్. ఇదైతే లైఫ్లో మర్చిపోవద్దండి. సాహసాలను కూడా మనం క్రీడా రంగంగానే పరిగణిస్తాం. సింపుల్గా చెప్పాలంటే అడ్వెంచర్ వాజ్ ఆల్సో ఏ స్పోర్ట్స్ డిసిప్లిన్ అంటామండి. సాహసం అనేది కూడా ఒక క్రీడనే. మరి ఈ విభాగంలో కూడా ఈ సంవత్సరం ఎవరికి పద్మ విభూషణ్ అవార్డు రాలేదు. నెక్స్ట్ వన్ పబ్లిక్ అఫైర్స్. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. పబ్లిక్ అఫైర్స్ను తెలుగు మీడియంలో వాడు క్వశ్చన్ పేపర్లో ఏమని రాస్తాడంటే కొన్ని సందర్భాలలో ప్రజా వ్యవహారాలని రాస్తాడు, మరికొన్ని సందర్భాల్లో ప్రజా సంబంధాలు అని రాస్తాడు. మరి పబ్లిక్ అఫైర్స్ అన్నా, ప్రజా సంబంధాలు అన్నా, ప్రజా వ్యవహారాలన్నా ఇక్కడ మనకు ఎవరు వస్తారంటే రాజకీయ నాయకులు వస్తారు. నీకు ఇప్పుడు వెంటనే మైండ్లో ఫిక్స్ అప్ అయిపోవాలి. ఎప్పుడైనా ఎవరైనా రాజకీయ నాయకునికి పద్మ అవార్డు దక్కితే అతనికి ఏ విభాగంలో దక్కింది అన్నట్టు, పబ్లిక్ అఫైర్స్ అనే విభాగంలో దక్కింది అన్నట్టు. మరి ఈ సంవత్సరం ఈ పబ్లిక్ అఫైర్స్ అనేటువంటి విభాగంలో లేదా ప్రజా వ్యవహారాలు లేదా ప్రజా సంబంధాలు అనే విభాగంలో ఏకంగా ఒక విదేశీయుడికే పద్మ విభూషణ్ అవార్డు దక్కిందండి. ఒక విదేశీయుడికే పద్మ విభూషణ్ అవార్డు దక్కింది. ఆ మహానుభావుని పేరు షింజో అబే. మరి షింజో అబే ఎవరు నానంటే జపాన్ దేశ మాజీ ప్రధానమంత్రి. జపాన్ దేశ మాజీ ప్రధానమంత్రి. ఇతను ఏ రాజకీయ పార్టీకి చెందినవాడంటే ఎల్డిపి. ఇక్కడ ఎల్డిపి పూర్తి పేరు ఏంటి అంటే లిబరల్ డెమోక్రటిక్ పార్టీ. అమెరికా అనగానే గుర్తుకొచ్చే పార్టీ డెమోక్రటిక్ పార్టీ, రిపబ్లికన్ పార్టీ అంటాం. కానీ ఇక్కడ జపాన్ అనగానే గుర్తు రావాల్సింది ఎల్డిపి. ఎల్డిపి పూర్తి పేరు లిబరల్ డెమోక్రటిక్ పార్టీ. మరి షింజో అబే జపాన్ దేశానికి ఎన్నిసార్లు ప్రధానమంత్రిగా పనిచేశాడంటే 4 సార్లు ప్రధానమంత్రిగా పనిచేశాడు. 2006 నుండి 2007, ఆ తర్వాత 2012 నుండి 2020, మొత్తం మీద 4 సార్లు ప్రధానమంత్రిగా పనిచేశాడు. అతను ఎంతకాలం ప్రధానమంత్రిగా పనిచేశాడంటే అరౌండ్ 9 ఇయర్స్ అండి, దాదాపు 9 సంవత్సరాలు. ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే 8 సంవత్సరాల 8 నెలల పాటు అతను ప్రధానమంత్రిగా పనిచేశాడు. అరే జపాన్ దేశ ప్రధానమంత్రి గురించి ఇంత డీప్గా ఎందుకోసం చెబుతున్నామంటే అతనికి వచ్చింది మరి పద్మశ్రీ కాదండి, పద్మ విభూషణ్. మరి ఎందుకోసం ఇచ్చాడో రీజన్స్ కూడా ఇంపార్టెంట్ అండి. షింజో అబే యొక్క గొప్పతనం ఏంటిది అంటే జపాన్ దేశ చరిత్రలోనే అత్యధిక కాలం ప్రధానమంత్రిగా పనిచేసిన వ్యక్తి. ఇంగ్లీష్లో చెప్పాలంటే లాంగెస్ట్ సర్వింగ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ జపాన్. ఇట్లా జపాన్కు అత్యధిక కాలం ప్రధానమంత్రిగా పనిచేసిన వ్యక్తి. ఇతను 2020లో అనారోగ్యంతో తన పదవికి రాజీనామా చేయడం జరిగింది. మరి 2020లో అనారోగ్యంతో ఇతను జపాన్ ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేస్తే ఇప్పుడు ఇతని స్థానంలో మళ్ళీ ఇదే లిబరల్ డెమోక్రటిక్ పార్టీకి చెందినటువంటి మరొక వ్యక్తి ఇప్పుడు జపాన్ నూతన ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు. ఆ మహానుభావుని పేరే యోషిడే సుగా. ఆ మహానుభావుడి పేరే యోషిడే సుగా. ఇప్పుడు యోషిడే సుగా అనగానే మనకు ఏంటిది గుర్తు రావాలి? జపాన్ నూతన ప్రధానమంత్రి ఎప్పుడు పదవీ బాధ్యతలు స్వీకరించాడంటే 2020 సెప్టెంబర్ 16న. మరి ఎందుకు షింజో అబేకి 2020లో పద్మ విభూషణ్ అవార్డు ఇచ్చిందో ఈ రీజన్ చాలా ఇంపార్టెంట్ అండి, జాగ్రత్తగా గమనించండి. జపాన్ దేశ అభివృద్ధిలోనే కాకుండా మన భారతదేశ అభివృద్ధిలో అత్యంత క్రియాశీలక పాత్ర పోషిస్తున్న వ్యక్తి పేరు షింజో అబే. సింగిల్ లైన్లో చెప్తానండి, ఈరోజు మన దేశము గత 10-15 సంవత్సరాల నుండి ఇంత లెవెల్లో డెవలప్ అవుతుందంటే అంటే ఏంది, ప్రపంచమే ఆశ్చర్యపడే విధంగా మనం అభివృద్ధి చెందుతున్నామంటే దానికి ప్రధానమైన కారణం ఓన్లీ జపాన్ మాత్రమే. జపాన్ దేశం మనకు ఎవరు ఎక్స్పెక్టేషన్ చేయని స్థాయిలో, ఎవరు ఊహించని స్థాయిలో మనకు ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది. మరి మన భారతదేశానికి ఆర్థిక సహాయాన్ని అందజేస్తున్నటువంటి జపాన్ దేశానికి చెందినటువంటి ఆ సంస్థ పేరు జైకా. జపాన్ దేశానికి చెందినటువంటి ఆ సంస్థ పేరు జైకా. ఇది కూడా ఈ సంవత్సరం ఎక్స్పెక్టెడ్ పెట్టండి. మరి జైకా యొక్క పూర్తి పేరు ఏంటనంటే జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ. జపాన్
ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ. తెలుగు మీడియంలో చెప్పాలంటే జపాన్ అంతర్జాతీయ సహకార సంస్థ. మరి ఇదే జపాన్ దేశ సహాయంతో లేదా ఇదే జపాన్ దేశానికి చెందిన జైకా సహాయంతో ఈరోజు మన దేశంలోనే మన భారతదేశ మొట్టమొదటి బుల్లెట్ రైలు మార్గాన్ని లేదా మొట్టమొదటి హై స్పీడ్ రైలు మార్గాన్ని నిర్మిస్తున్నాము. అది ఏ ఏ నగరాల మధ్యన అంటే ముంబై టు అహ్మదాబాద్. ఇట్లా ముంబై టు అహ్మదాబాద్ అనగానే ది ఫస్ట్ హై స్పీడ్ ట్రైన్ ఆఫ్ ఇండియా గుర్తుకు రావాలి. మరి మన భారతదేశ మొట్టమొదటి బుల్లెట్ లేదా హై స్పీడ్ రైలు మార్గాన్ని కూడా ఎప్పుడు శంకుస్థాపన జరిగింది అంటే 2017 సెప్టెంబర్ 14న 2017 సెప్టెంబర్ 14న. ఇక్కడ విచిత్రం ఏంటంటే 2017 సెప్టెంబర్ 14న సెప్టెంబర్ 14న దీనికి ఎవరు శంకుస్థాపన చేశారంటే మన భారత ప్రధాని నరేంద్ర మోడీ, ఇంకో జపాన్ ప్రధానమంత్రి షింజో అబే కలిసి సంయుక్తంగా శంకుస్థాపన చేశారు. అది ఏ నగరంలోనంటే గుజరాత్లోని అహ్మదాబాద్లో. ఇంకో ఇన్ని గొప్ప లక్షణాలు మన భారతదేశంతో విడదీయరాని సంబంధం ఉంది కాబట్టి షింజో అబేకి ఈ సంవత్సరం ఏకంగా పద్మ విభూషణ్ అవార్డుని ప్రకటించడం జరిగింది. మరి పద్మ అవార్డ్స్ ప్రదానం చేసే రంగాలలో నెక్స్ట్ అత్యంత ప్రధానమైన రంగం సివిల్ సర్వీసులు అండి. సివిల్ సర్వీస్ అని అంటాం, మీకు అందరికీ తెలుసండి. సివిల్ సర్వీస్ అంటే నథింగ్ బట్ మీనింగ్ ఏంటంటే సివిల్ సర్వీసెస్ ఆఫీసర్స్ అంటే నీకు ఒక్కటే క్లారిటీ రావాలి. ఎప్పుడైనా పద్మ అవార్డు ఎవరైనా ఆఫీసర్స్కి ఎవరైనా అధికారులకు కనుక దక్కితే వారికి ఏ విభాగంలో ఏ రంగంలో దక్కినట్టు సివిల్ సర్వీస్ అనే విభాగంలో లేదా రంగంలో దక్కినట్టు. మరి నెక్స్ట్ విభాగం పేరు మెడిసిన్ అంటామండి. తెలుగు మీడియంలో అయితే వైద్య రంగం అంటాం. మరి ఈ 2021లో మెడిసిన్ లేదా వైద్య రంగంలో కూడా ఒకరికి పద్మ విభూషణ్ అవార్డు దక్కింది. ఆ మహానుభావుని పేరే డాక్టర్ బిఎం హెగ్డే. కర్ణాటక రాష్ట్రానికి చెందిన ప్రపంచ ప్రఖ్యాత వైద్యుడు. ఇతను ఎవరు నానంటే ఈ వాజ్ ఏ కార్డియాలజిస్ట్. మనందరికీ తెలుసండి, గుండె గురించి హృదయం గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని కార్డియాలజీ అంటాడు. ది స్టడీ ఆఫ్ హార్ట్ అండి కార్డియాలజీ అంటాం. ఆ చేసేటువంటి వ్యక్తిని మాత్రం కార్డియాలజిస్ట్ అంటాం. మహానుభావుడు అండి. విదేశాలలో ఉన్నత విద్యను అభ్యసించి కర్ణాటక రాష్ట్ర ప్రజలపై ఉన్నటువంటి ప్రేమతో అన్నిటిని వదులుకొని కర్ణాటక రాష్ట్రానికి వచ్చి ప్రజలకు ఎంతో సేవ చేస్తున్న మహానుభావుడు. అందుకే ఇతన్ని ఏమంటామంటే ప్రజా వైద్యుడు, పీపుల్స్ డాక్టర్ అంటామండి. పీపుల్స్ డాక్టర్. ఇంకా ఇతడి కూడా పద్మ విభూషణ్ అవార్డు దక్కింది. మరి పద్మ అవార్డ్స్ ప్రదానం చేసేటువంటి మరొక రంగము లేదా మరొక విభాగము సైన్స్ అండ్ ఇంజనీరింగ్. అంటే ఏంటండి, శాస్త్రవేత్తలు కానీ ఇంజనీర్లకు కానీ ఈ విభాగంలో ప్రదానం చేస్తారు సైన్స్ అండ్ ఇంజనీరింగ్. మరి ఈ 2021లో సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగంలో కూడా ఒకరికి పద్మ విభూషణ్ అవార్డు దక్కింది. ఆ ఒకరు ఎవరు నానంటే ప్రవాసీ భారతీయుడు. మరి ఆ ప్రవాసీ భారతీయుడి పేరు ఏం పేరు నానంటే నరేందర్ సింగ్ కపానీ. ఇండియన్ అమెరికన్ భౌతిక శాస్త్రవేత్త అండి. ఈ వాజ్ ఏ ఫిజికల్ సైంటిస్ట్ అని సింపుల్ చెప్పినట్టు ఈ వాజ్ ఏ ఫిజిస్ట్ అంటామండి. ఇండియన్ అమెరికన్ భౌతిక శాస్త్రవేత్త. మన భారతదేశంలోని పంజాబ్ రాష్ట్రంలో జన్మించాడు. అమెరికా దేశంలో స్థిరపడ్డాడు. కానీ అనారోగ్యంతో 2020 డిసెంబర్ 4న అంటే 2020 డిసెంబర్ 4న ఏ రాష్ట్రంలో మరణించాడు అంటే కాలిఫోర్నియా రాష్ట్రంలో మరణించాడు. ఈ రోజు కాలిఫోర్నియా అనగానే నీకు ఇద్దరు వ్యక్తులు గుర్తుకు రావాలి. ఒకటి ప్రపంచ ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్త పేరు నరేందర్ సింగ్ కపానీ. సెకండ్ పర్సన్ పేరు ఇటీవల అమెరికా నూతన ఉపాధ్యక్షురాలుగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి కమలాదేవి హ్యారిస్ కూడా ఏ రాష్ట్రం అంటే కాలిఫోర్నియా రాష్ట్రమే. మరి నరేందర్ సింగ్ కపానీ అనేటువంటి వ్యక్తి మామూలు భౌతిక శాస్త్రవేత్త కాదండి. వాస్తవానికి ఇతనికి ఎప్పుడో నోబెల్ బహుమతి రావాల్సి ఉంది. కానీ కేవలం భారతీయుడు అనేటువంటి వివక్షతతో ఇతని పక్కకు పెట్టడం జరిగింది. ఎందుకు ఇతనికి గతంలో నోబెల్ బహుమతి రావాల్సి ఉంది నానంటే ఇతను ఈ ప్రపంచానికే ఒక కొత్త టెక్నాలజీని పరిచయం చేశాడు. ఆ కొత్త టెక్నాలజీని మనం ఏమంటామనంటే ఫైబర్ ఆప్టిక్స్ అండి. ఒక్కసారి ఆలోచించండి. అసలు ఈ రోజు ప్రపంచం మొత్తం దేనిపైన డిపెండ్ అయి ఉందంటే కమ్యూనికేషన్ సిస్టమ్ పైన డిపెండ్ అయి ఉంది. సమాచార వ్యవస్థ పైన. కమ్యూనికేషన్ సిస్టమ్ అంటే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇంటర్నెట్, హై స్పీడ్ ఇంటర్నెట్ అంటున్నాం. మరి కమ్యూనికేషన్ సిస్టమ్కు ప్రధానమైన ఆధారం మెయిన్ బేస్ ఏంటిది అంటే ఇంకో ఫైబర్ ఆప్టిక్స్ అంటాం. ఫైబర్ ఆప్టిక్స్ అంటే నువ్వు ఆలోచించు,
ఈరోజు ప్రపంచం ఏదైతే కమ్యూనికేషన్ రంగం వైపు, సమాచార రంగం వైపు పరిగెత్తుతుందో, అటువంటి సమాచార రంగం ఈరోజు ఇంత డెవలప్ అయిందంటే దానికి కారణం ఫైబర్ ఆప్టిక్స్. ఆ ఫైబర్ ఆప్టిక్స్ను డెవలప్ చేసిన మహానుభావుని పేరు నరేందర్ సింగ్ కపాని. అందుకే ఇతడిని ఏమంటామంటే ఫాదర్ ఆఫ్ ఫైబర్ ఆప్టిక్స్ అంటామండి. అసలు ఈ ప్రపంచ చరిత్రలోనే ఫైబర్ ఆప్టిక్స్ అనే పదాన్ని ఉపయోగించిన మొట్టమొదటి వ్యక్తి కూడా ఎవరంటే నరేందర్ సింగ్ కపాని. ఈ వాజ్ ది ఫస్ట్ పర్సన్ కాయిన్డ్ ది ఫైబర్ ఆప్టిక్స్ అంటామండి. ఇట్లా ఫైబర్ ఆప్టిక్స్ అనే పదాన్ని ఉపయోగించిన మొట్టమొదటి వ్యక్తి కూడా. ఇన్ని గొప్ప లక్షణాలు కలిగిన వ్యక్తికి ఇప్పటి వరకు నోబెల్ బహుమతి రాకపోవడం చాలా చాలా విచారకరం. అందుకే ఇతడిని గుర్తించి మన నరేంద్ర మోడీ ఇతనికి పద్మవిభూషణ్ అవార్డుని అది మరణానంతరం ప్రదానం చేయడం జరిగింది. అతిశయోక్తి కాదు కానీ ఇతను భారతరత్న అవార్డుకు అర్హుడు. ఇప్పుడు ఫైబర్ ఆప్టిక్స్ కు సంబంధించి ఇటీవల మనకు కరెంట్ అఫైర్స్ క్వశ్చన్ ఉందండి. నేను దీన్ని ఆ టాపిక్ దగ్గర ఎక్స్ప్లెనేషన్ చేస్తా కానీ ఇక్కడ నేను ఒక చిన్న లింకప్ చేస్తా. ఇటీవల మన భారత ప్రధాని నరేంద్ర మోడీ సముద్ర అంతర్భాగం గుండా నిర్మించినటువంటి ఒక ఫైబర్ ఆప్టికల్ కేబుల్ కనెక్టివిటీని ఇటీవల నరేంద్ర మోడీ ప్రారంభించాడు. ఎప్పుడు ప్రారంభించాడు అంటే 2020 ఆగస్టు 10 దాన్ని సబ్మెరైన్ ఓఎఫ్సి అంటామండి, ఆప్టికల్ ఫైబర్ కేబుల్ కనెక్టివిటీ. మరి ఏ కేంద్ర పాలిత ప్రాంతాన్ని అనుసంధానించే ఉద్దేశంతో, కనెక్టివిటీ కల్పించే ఉద్దేశంతో, ఇంకా చెప్పాలంటే హై స్పీడ్ ఇంటర్నెట్ సదుపాయం కల్పించే ఉద్దేశంతో నరేంద్ర మోడీ ఈ సబ్మెరైన్ అంటే సముద్ర అంతర్భాగ ఆప్టికల్ ఫైబర్ కేబుల్ కనెక్టివిటీని ప్రారంభించాలంటే అండమాన్ నికోబార్ దీవులకు. నెక్స్ట్ మరి పద్మ అవార్డ్స్ని ప్రదానం చేసేటువంటి మరొక ప్రధానమైన రంగము వాణిజ్యము మరియు పరిశ్రమలు అంటామండి, ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ. ఈ విభాగంలో ఈ సంవత్సరం ఎవరికి పద్మ విభూషణ్ అవార్డు దక్కలేదు. నెక్స్ట్ వన్ సామాజిక సేవ అండి, సోషల్ సర్వీస్. ఇంకో ఇటువంటి రంగాలలో పద్మ అవార్డ్స్ని ప్రదానం చేయడం జరుగుతుంది. ఒకవేళ ఈ రంగాల క్రిందికి రాని వారిని మనం దేని కింద పరిగణిస్తాం, మనం ఏ కేటగిరీ కింద దేని కింద పరిగణిస్తాం అంటే ఇతర రంగాలు లేదా అదర్స్ అంటామండి. ఇతర రంగాలలో మనకు ఎక్కువగా పద్మశ్రీ అవార్డు కానీ పద్మ అవార్డ్స్ కానీ ఏ రంగాల్లో వస్తాయంటే ఒకటి వ్యవసాయ రంగం, నథింగ్ బట్ మీనింగ్ అగ్రికల్చర్. నెక్స్ట్ మన ఆధ్యాత్మికత, ఇంగ్లీష్లో అయితే స్పిరిచువలిజం అంటాం. మూడవది పురావస్తు శాస్త్రము, ఇంగ్లీష్లో అయితే ఆర్కియాలజీ అంటామండి. అంటే నీకు అర్థం కావాల్సింది వ్యవసాయ రంగం అనేది సపరేట్ విభాగంగా లేదు, ఆధ్యాత్మికత అనేది సపరేట్ విభాగంగా లేదు, పురావస్తు శాస్త్రం అనేది సపరేట్ విభాగంగా లేదు. ఇట్లా ఏ విభాగం క్రిందికి రాని వాటన్నింటిని మనం అదర్స్ కింద మనం పరిగణలోకి తీసుకుంటాం. విచిత్రం ఏంటంటే ఈ సంవత్సరం అంటే 2021లో పద్మ విభూషణ్ అవార్డును దక్కించుకున్న ఏడుగురిలో ఇద్దరు ఇంకా ఈ యొక్క కేటగిరీలోనే ఉన్నారంటే ఏంది అదర్స్ అనే కేటగిరీలో ఉన్నారు. అందులో ఒక మహానుభావునికి ఆధ్యాత్మికత అనేటువంటి విభాగంలో దక్కింది. ఆ మహానుభావుని పేరు మౌలానా వహీదుద్దీన్ ఖాన్. ఉత్తరప్రదేశ్లో జన్మించి దేశ రాజధాని ఢిల్లీలో స్థిరపడ్డటువంటి ఒక ఆధ్యాత్మికవేత్త. ఇతని మనం ఏమంటామంటే ఇండియన్ ఇస్లామిక్ స్కాలర్ అంటామండి, భారతీయ ఇస్లామిక్ పండితుడు. ఈ ప్రపంచ శాంతి కోసము ఎనలేని కృషి చేస్తున్న వ్యక్తి. అందుకే ఇతన్ని ఏమంటున్నానంటే పీస్ యాక్టివిస్ట్ అంటాం. ఇంతకు మించి ఇతని గురించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ అవసరం లేదండి. రేపు ఎగ్జామ్లో క్వశ్చన్ ఇంత సింపుల్ ఉంటుంది, ఆలోచించండి. ఇప్పుడు 2021లో పద్మ విభూషణ్ అవార్డు దక్కించుకున్న మౌలానా వహీదుద్దీన్ ఖాన్కి ఏ విభాగంలో దక్కింది అంటే ఆధ్యాత్మికత, స్పిరిచువలిజం అంటే ఆధ్యాత్మికత. నెక్స్ట్ వన్ మరొక మహానుభావునికి పద్మ విభూషణ్ అవార్డు ఏ విభాగంలో దక్కింది అంటే ఆర్కియాలజీ, నథింగ్ బట్ మీనింగ్ పురావస్తు శాస్త్రం అంటున్నాం. మరి ఆర్కియాలజీలో పద్మ విభూషణ్ అవార్డు అందుకున్న ఆ మహానుభావుని పేరు బీబీ లాల్. ఇతను కూడా ఉత్తరప్రదేశ్లో జన్మించి ఢిల్లీలో స్థిరపడ్డటువంటి మన భారతదేశ పురావస్తు శాస్త్రవేత్త. సింపుల్ చెప్పాలంటే ఇండియన్ ఆర్కియాలజిస్ట్ అంటామని, ఇతను గతంలో మన భారతదేశానికి చెందినటువంటి పురావస్తు సంస్థకు అధిపతిగా పనిచేశాడు, అంటే డైరెక్టర్ జనరల్గా పనిచేశాడు. మరి మన భారతదేశానికి చెందినటువంటి ఆ పురావస్తు సంస్థను ఏమంటామంటే ఏఎస్ఐ అంటామండి. దాని యొక్క పూర్తి పేరు ఆర్కియోలాజికల్ ఆఫ్ ఇండియా.
ఆఫ్ ఇండియా. ఇంకా ఇది అండి పద్మ అవార్డ్స్ ను ప్రదానం చేసేటువంటి వివిధ రంగాలు. ఇందులో కళలు అనే రంగం అత్యంత ప్రధానమైనదండి. కళలు అనే రంగం. నెక్స్ట్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అత్యంత ప్రధానమైనది. నెక్స్ట్ ఏంటిదంటే ఇంకా అదర్స్ అనే రంగాలు చాలా ఇంపార్టెంట్. ఇంకా ఈ విధంగా డిస్కషన్ చేయాలి. అయితే అసలు ఈ 2021లో అసలు ఈ యొక్క 2021లో ఎంతమందికి పద్మ అవార్డ్స్ వచ్చిందో నేను నీటి అనాలిసిస్ చేస్తున్నా, గమనించండి. 2021లో మొత్తం 119 మందికి మొత్తం 119 మందికి పద్మ అవార్డ్స్ ను ప్రకటించడం జరిగింది. ఈ 119 మందిలో పద్మ విభూషణ్ అవార్డును 7గురికి, పద్మభూషణ్ అవార్డుని 10 మందికి, పద్మశ్రీ అవార్డుని మిగతా 102 మందికి. అంటే పద్మ విభూషణ్ అనగానే 7గురు, పద్మభూషణ్ అనగానే 10, పద్మశ్రీ అనగానే 102 మంది, అంటే 102 మొత్తం మీద 119 మందికి ఈ యొక్క 2021లో అంటే 2021లో పద్మ అవార్డ్స్ ని ప్రకటించడం జరిగింది. మరి పద్మ విభూషణ్ అందుకున్నటువంటి ఈ యొక్క 7గురిలో మనకు విదేశీయుడు ఉన్నాడు, మనకు ప్రవాస భారతీయుడు ఉన్నాడు, ఒక ఫారినర్ ఉన్నాడు, ఒక ఎన్ఆర్ఐ ఉన్నాడు. ఈ ఇద్దరి గురించి నేను ఇంత ముందుకే చెప్పాను. విదేశీయుడు అంటే జపాన్ ప్రధానమంత్రి షింజో అబే, ప్రవాస భారతీయుడు అంటే అమెరికా దేశంలో స్థిరపడ్డటువంటి ప్రపంచ ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్త నరేందర్ సింగ్ కపానీ. నెక్స్ట్ పద్మభూషణ్ మొత్తం 10 మందికి దక్కితే విచిత్రం, ఈ 10 మందిలో ఏకంగా 5గురికి ఏ విభాగంలో దక్కిందంటే పబ్లిక్ అఫైర్స్. నేను ఇంత ముందుకే చెప్పాను, పబ్లిక్ అఫైర్స్ అంటే రాజకీయ నాయకులు. 10 మందిలో 5గురు రాజకీయ నాయకులే ఉన్నారు. కాబట్టి ఈ సంవత్సరంలో పద్మభూషణ్ ఏమని గుర్తుంచుకోవాలంటే రాజకీయ భూషణ్. పద్మవిభూషణ్ ఏమని పద్మభూషణ్ ఏమని గుర్తుంచుకోవాలంటే రాజకీయ భూషణ్. ఇట్ ఈస్ ఎ పొలిటికల్ భూషణ్ అని గుర్తుంచుకోండి. అంటే మొత్తం 10 మందిలో 5గురు రాజకీయ నాయకులే ఉన్నారు. ఆ 5గురిలో విచిత్రం ఏంటిదంటే ఇద్దరు ఇటీవల మరణించిన ముఖ్యమంత్రులు ఉన్నారు, ఒకరు ఇటీవల మరణించిన కేంద్ర మంత్రి ఉన్నారు, ఒకరేమో లోకసభ మాజీ స్పీకర్ ఉన్నారు, ఒకరేమో రాజ్యసభ మాజీ సభ్యుడు ఉన్నాడు. నేను వీళ్ళందరి గురించి నేను మీకు గతంలోనే ఒక టాపిక్లో ఎక్స్ప్లెనేషన్ చేశాను. అంటే ఏంది, వారికి పద్మ అవార్డ్స్ వస్తాయని ఎక్స్ప్లెనేషన్ చేయలేదండి. ఆ టాపిక్లో అక్కడ వాళ్ళ ఇంపార్టెన్స్ని బట్టి నేను ఎక్స్ప్లెనేషన్ చేశాను. మన సిఎన్ రెడ్డి యూట్యూబ్ అకాడమీ ఛానల్లో ఏ క్లాసుల్లో వీళ్ళ ఇన్ఫర్మేషన్ ఉంటుందంటే క్లాస్ 8 అండ్ క్లాస్ 9 అండి. క్లాస్ 8, క్లాసు 9, క్లాస్ 8, క్లాసు 9లో వీరికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మీరు ఒకసారి వెరిఫై చేయండి. నేను ఇక్కడ మీకు ఒక విషయం చెప్పదలుచుకున్నా. మన సిఎన్ రెడ్డి అకాడమీ ఆన్లైన్ క్లాసెస్ కు సంబంధించినటువంటి లాంగ్ టర్మ్ బ్యాచ్ అడ్మిషన్స్ అనేవి ఈ జనవరి 31తో క్లోజ్ చేయడం జరుగుతుంది. జనవరి తర్వాత మొత్తం కూడా అన్ని షార్ట్ టర్మ్ బ్యాచెస్ ఉంటాయి. అంటే 4 నెలలు 3 నెలల బ్యాచ్లు మాత్రమే ఉంటాయి. మరి ఈ 5గురిలో అంటే ఏంది, మీరు ఆ యొక్క క్లాస్ 8 క్లాస్ 9లో వెరిఫై చేసుకోండి. కానీ నేను ఈ పేర్లు షార్ట్ కట్లు జాగ్రత్తగా గమనించండి. ఈ 5గురిలో ఇటీవల మరణించినటువంటి గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి పేరు కేశుభాయ్ పటేల్ బీజేపీ పార్టీకి చెందిన వ్యక్తి. మరొక వ్యక్తి అస్సాం మాజీ ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్, అతను కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వ్యక్తి. ఇటీవల మరణించిన కేంద్ర మంత్రి పేరు రామ్ విలాస్ పాశ్వాన్ బీహార్ రాష్ట్రానికి చెందిన వ్యక్తి. అతను స్థాపించిన పార్టీ పేరు ఎల్జేపీ, లోక్ జనశక్తి పార్టీ. అతను నరేంద్ర మోడీ మంత్రివర్గంలో ఏ మంత్రిగా పనిచేశాడంటే కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ శాఖ మంత్రి. ఇంగ్లీష్లో అయితే యూనియన్ మినిస్టర్ ఆఫ్ కన్స్యూమర్ అఫైర్స్, ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ అంటామండి. ఆ తర్వాత పద్మభూషణ్ అవార్డు దక్కించుకున్నటువంటి మరొక మాజీ పొలిటికల్ లీడర్ పేరు సుమిత్రా మహాజన్, మన లోక్సభ మాజీ స్పీకర్ అండి. 2014 నుండి 2019 వరకు, ఫ్రమ్ 2014 టు 2019, 2014 నుండి 2019 వరకు 16వ లోక్సభ స్పీకర్గా పనిచేసినటువంటి ఆ మహానుభావురాలు పేరు సుమిత్రా మహాజన్. మరి ఆమె మామూలు వ్యక్తి కాదండి. లోకసభకు అత్యధిక సార్లు ఎన్నికైనటువంటి మహిళ. ఆమె ఏకంగా లోకసభకు 8 సార్లు ఎన్నికైందండి. అది కూడా ఒకే నియోజకవర్గం నుండి, ఒకే కాన్స్టిట్యుయెన్సీ నుండి, అది కూడా వరుసగా 8 సార్లు అండి. కన్సిక్యూటివ్లీ 8 టైమ్స్ అంటున్నాం. మరి ఆమె ఎక్కడి నుండి వరుసగా 8 సార్లు లోకసభకి ఎన్నికైందంటే మధ్యప్రదేశ్లోని ఇండోర్ అనే నియోజకవర్గం నుండి ఎన్నికైంది. మీకు ఈ రోజు ఇండోర్ యొక్క స్పెషాలిటీ తెలుసండి. మరి ఇండోర్ అనేది మామూలు సిటీ కాదు. ఈ రోజు మన దేశంలోని అత్యంత పరిశుభ్రమైన నగరం, క్లీనెస్ట్ సిటీ ఆఫ్ ఇండియా అంటాను. మరి ఈ సంవత్సరం పద్మభూషణ్ అవార్డు అందుకున్న మరొక రాజకీయ నాయకుడు లేదా రాజ్యసభ మాజీ సభ్యుడి పేరు తర్లోచన్ సింగ్ అండి. తర్లోచన్ సింగ్ ఇతను గతంలో ఒక నేషనల్ కమిషన్ కు చైర్పర్సన్ గా పనిచేశాడు. ఏ కమిషన్ కు చైర్పర్సన్ గా పనిచేశాడంటే నేషనల్ మైనారిటీ కమిషన్. ఈ విధంగా పద్మ విభూషణ్ అంటే 7గురు, పద్మభూషణ్ అంటే 10 మంది. నెక్స్ట్ పద్మశ్రీ మాత్రం 102 మందికి దక్కిందండి. ఈ 102లో 7గురు ఎవరికి అంటే క్రీడా రంగంలోనే దక్కింది. ఇది నంబర్ ఆఫ్ టైమ్స్ ఎగ్జామ్ లో రిపీటెడ్ బిట్ అండి. 2021లో క్రీడా రంగంలో స్పోర్ట్స్ కేటగిరీ అండి. క్రీడా రంగంలో ఎంత
ఎంతమందికి పద్మశ్రీ అవార్డు దక్కిందంటే 7గురికి. ఈ సంవత్సరం క్రీడాకారులకు ఓన్లీ పద్మశ్రీ అవార్డు మాత్రమే దక్కిందండి. ఎవరికి పద్మ విభూషణ్ రాలే, ఎవరికి పద్మభూషణ్ కూడా రాలే. క్రీడాకారులందరికీ పద్మశ్రీ అవార్డు దక్కింది. ఇది ఇంకా 119 మందికి సంబంధించిన విశ్లేషణ. ఇదే 119 మందిని మనం మరొక రకంగా కూడా విశ్లేషించవచ్చండి. ఈ 119 మందిలో 29 మంది మహిళలు ఉన్నారండి ఈ సంవత్సరం. అంటే పద్మ అవార్డ్స్ దక్కించుకున్న 119 మందిలో 29 మంది మహిళలే ఉన్నారు. ఈ 29 మంది మహిళల్లో ఇద్దరికి పద్మభూషణ్ అవార్డు వస్తే మిగతా 27 మందికి పద్మశ్రీ అవార్డు వచ్చిందంటే నీ క్లారిటీ. ఏ మహిళకు కూడా ఈ సంవత్సరం పద్మ విభూషణ్ అవార్డు రాలేదు. మరి ఇదే 119 మందిలో ఒక హిజ్రా కూడా ఉంది, ఒక ట్రాన్స్జెండర్ కూడా ఉంది. ఈమె గురించి నేను ఇంతకుముందుకే చెప్పాను, మంజమ్మ జగతి అని. ఆమె కర్ణాటక రాష్ట్రం అని చెప్పాను. ఆమెకు పద్మశ్రీ అవార్డు వచ్చింది. మరి ఈ 119 మందిలో 16 మందికి మరణానంతరము దక్కిందండి. ఇంగ్లీష్ అయితే పోస్ట్మస్లీ అంటాం. మరి ఇదే 119 మందిలో ఇద్దరికి కలిపి ఒకే అవార్డును ప్రదానం చేయడం జరిగింది. ఇద్దరికి కలిపి సంయుక్తంగా ఒకే అవార్డు ఇస్తే ఆ ఇద్దరిని డ్యూయో అంటామండి. ద్వయము అంటే ఈ సంవత్సరం పద్మ అవార్డ్స్ అందుకున్న 119 మందిలో ఒక డ్యూయో, ఒక ద్వయం కూడా ఉంది. అంటే ఇద్దరికి కలిసి సంయుక్తంగా ఇచ్చారు. ఆ ఇద్దరికి కూడా ఏ అవార్డు ఇచ్చారంటే పద్మశ్రీ అవార్డు ఇచ్చారు. విచిత్రం ఏంటంటే మరి ఆ ఇద్దరికి సంయుక్తంగా పద్మశ్రీ అవార్డు ఏ విభాగంలో ఇచ్చారంటే కళలు అనే విభాగంలో ఇచ్చారు. ఆ ఇద్దరు గుజరాత్ రాష్ట్రానికి చెందిన వారిద్దరికి కూడా మరణానంతరమే ఇచ్చారు. ఇది కూడా ఈ సంవత్సరం ఎక్స్పెక్టెడ్ పెట్టండి. మరి ఈ ఇద్దరు ఎవరు బాబు అంటే వాళ్ళ బ్రదర్స్ అండి, సోదరులు. ఈ సోదరులు కూడా ఎవరు నానంటే మ్యూజిషియన్స్ అండి, సంగీతకారులు. అంతేకాదండి వారిద్దరు గాయకులు, సింగర్స్ అంటున్నాం. ఎటువంటి గాయకులు నానంటే సినిమా గాయకులు. నీకు ఇప్పుడు వెంటనే క్లారిటీ రావాలి. ఈ సంవత్సరం అంటే 2021లో పద్మశ్రీ అవార్డు అందుకున్న వారిలో, పద్మశ్రీ అని వద్దు కానీ అన్ని అవార్డ్స్ లెక్కలో తీసుకొని మాట్లాడదాం. 2021లో పద్మ అవార్డ్స్ దక్కించుకున్న 119 మందిలో మనకు బ్రదర్స్ కూడా ఉన్నారు. ఆ బ్రదర్స్ గుజరాత్ రాష్ట్రానికి చెందిన వారిద్దరు ఎవరు బాబంటే సింగర్స్. వారిద్దరికి కళలు అనే విభాగంలో దక్కింది. మరి ఆ ఇద్దరు బ్రదర్స్ను మనం ఏ పేరుతో పిలుస్తామనంటే కనోడియా బ్రదర్స్. ఆ ఇద్దరిని మనం ఏ పేరుతో పిలుస్తామనంటే కనోడియా బ్రదర్స్. అంటే అన్న పేరులో, తమ్ముడు పేరులో కనోడియా అనే పదం కామన్గా ఉంటుంది. అందులో ఒక బ్రదర్ పేరు మహేష్ భాయ్ కనోడియా, మరొక బ్రదర్ పేరు నరేష్ భాయ్ కనోడియా. రేపు నీకు పద్మ అవార్డ్స్ బ్రదర్స్ అనగానే నీకు కనోడియా గుర్తుకు రావాలి. ఒక మహానుభావుని పేరు మహేష్ అయితే మరొక మహానుభావుని పేరు మహేష్ అండ్ నరేష్. వీరిద్దరు కూడా 2020 అక్టోబర్లో అనారోగ్యంతో మరణించారు. అది కూడా 2 రోజుల వ్యవధిలో అండి. నాటే జోక్ అండి. 2 రోజుల వ్యవధిలో ఒకరు మరణించిన తర్వాత మరొకరు మరణించారంటే ఆ బ్రదర్స్ మధ్య ఎంత అవినాభావ సంబంధం ఉందో ఆలోచించండి. ఒకటైతే మీరు గుర్తుంచుకోండి, జీవితంలో ఒక వ్యక్తికి మరొక వ్యక్తికి అవినాభావ సంబంధం ఉండాలి అంటే అది కంపల్సరీ రక్త సంబంధం కానక్కర్లేదు, అది బ్లడ్ రిలేషన్ కానక్కర్లేదండి. ఎవరికైనా అవినాభావ సంబంధం ఉండొచ్చు. అంటే ఏంది, ఒక వ్యక్తిని కనుక మనం హార్ట్ఫుల్గా ఇష్టపడితే ఆ యొక్క వ్యక్తి కనుక చనిపోతే చాలా మనం ఇబ్బందుల పాలవుతాం. ఈ విధంగా వారిద్దరి మధ్య అవినాభావ సంబంధం ఉంది కాబట్టి ఒకరు మరణించిన వెంటనే మరొకరు మరణించారు. ఇట్లా 2 రోజుల వ్యవధిలో 2020 అక్టోబర్లో మరణించిన తర్వాత ఈ 2021లో పద్మశ్రీ అవార్డు అందుకున్న ఆ బ్రదర్స్ పేరు కనోడియా బ్రదర్స్, మహేష్ అండ్ నరేష్. ఇదే అండి పద్మ అవార్డ్స్కు సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్. ఇందులో మనం నెక్స్ట్ క్లాస్లో దేని గురించి డిస్కషన్ చేద్దాం నానంటే మరి పద్మ అవార్డ్స్ను దక్కించుకున్నటువంటి తెలుగు జాతి వ్యక్తులు అండి. పద్మ అవార్డ్స్ను దక్కించుకున్నటువంటి తెలుగు జాతి వ్యక్తుల గురించి మన నెక్స్ట్ క్లాస్లో మనం నీట్గా ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. థ్యాంక్ యూ.